నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు పెట్టారు, అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారు, ఆయన ఉద్దేశం ఏంటి అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు చింతా రాజశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు పెట్టారు సార్? జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు పెట్టారంటే అమరావతి అనేది ప్రాక్టికల్గా ఫిజిబుల్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రెస్ మీట్లు ఏంటంటే ప్రాక్టికల్గా అమరావతి అనేది ఫీజిబుల్ కానీ ఒక రాజధాని, దాంట్లో ప్రతిదీ మీరు అణువణువు కొత్తగా నిర్మించాలి. రోడ్ల దగ్గర నుంచి డ్రైనేజీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీరు కొత్తగా నిర్మించాలి. దాని బదులు నేషనల్ హైవే ఉంది, అంటే నేషనల్ హైవే నంబర్ 65 అనుకుంటా, మచిలీపట్నం టు పూణే. అలాగే మీకు కోల్కతా టు చెన్నై నేషనల్ హైవే ఇటు ఉంది కదా. సో ఇది ఏం కనెక్ట్ చేస్తుంది అంటే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ నేషనల్ హైవే పొడవునా ఆల్రెడీ మీకు డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నేషనల్ హైవే. అలాగే మచిలీపట్నంలో సీ పోర్ట్ ఉంది, అండ్ విజయవాడ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ గుంటూరులకి రైల్ కనెక్టివిటీ ఉంది, మచిలీపట్నంకి రైల్ కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. వీటి కోసం మీరు నయా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. అంటే ప్రభుత్వ ఖజానా మీద ఆ భారం తగ్గిపోతుంది. కాబట్టి ఈ స్ట్రెచ్ మొత్తము మీరు ఈ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, నేషనల్ హైవే స్టాండర్డ్స్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు వాడుకుంటూ ఇక్కడ రాజధాని ప్రపోజ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా భారం తగ్గుతుంది. అలాగే 200 ఎకరాలు 300 ఎకరాల్లో మీరు ఎక్కడైనా సరే రాజధాని కట్టుకుంటే గనక అది మీకు ఉపయోగపడుతుంది. అన్నీ కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అమరావతి అనేది ఫీజిబుల్ కాదు. ఇక్కడ మీరు అన్ని కొత్తగా, అంటే సెటిల్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఇక్కడ ఆయన పేరు మావిగన్ ఎందుకు పెట్టారంటే మచిలీపట్నంలో ఫస్ట్ 2 లెటర్స్, అంటే ఇంగ్లీష్లో ఉన్న మచిలీపట్నంలో మొదటి 2 అక్షరాలు ఎంఏ, విజయవాడలో మొదటి 2 అక్షరాలు విఐ, గుంటూరులో మొదటి 3 అక్షరాలు జియుఎన్. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో 3 అక్షరాలు తీసుకొని, మొదటి అక్షరాలు తీసుకొని పేరు పెట్టడం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మావిగన్ అంటే జగన్ మావిగన్ రైమింగ్ అవుతుంది కాబట్టి నేను గుర్తొస్తాననే బాధ మీకేమన్నా ఉంటే వేరే పేరు ఏమన్నా పెట్టుకోండి, కానీ ఈ ప్రాంతంలో పెట్టండి అనేది ఆయన ఉద్దేశం. రేపు ఇప్పుడు మావిగన్ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఆ ప్రజలు రేపటి ఎన్నికల్లో ఎలా స్పందిస్తారు సార్ ఈ విషయం పైన? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ ఏంటంటే గుంటూరు కృష్ణా జిల్లా ఓటర్లని ఆయన నిరాశపరిచారు 3 రాజధానుల ప్రపోజల్ అని చెప్పేసి ఒక ఇది ఉండేది. సో ఇప్పుడు ఆ రాజధాని ఇక్కడే ఉండని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని ఇక్కడే ఉండనివ్వండి, అమరావతి బదులు మావిగన్ అంటున్నారు ఆయన. అమరావతి బదులు మావిగన్ అనేటప్పటికల్లా సో ప్రజలకి ఉన్న ఏమన్నా సరే, నాకు తెలిసి అమరావతి వలన ఓట్లు పోయినా నేనైతే అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల ద్వారా ఓడిపోయారు తప్ప లేకపోతే కూటమి అయితే గెలవలేదు. 100 పైన స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. సో ఆయన 3 రాజధానులు పెట్టినా, 1 రాజధాని పెట్టినా, ఏం చేసినా కానీ ఓడిపోయేవారు. ఈవీఎంల ద్వారా ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను బలంగా నమ్ముతాను. దానికి సరిపడా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అది వేరే టాపిక్లో మనం మాట్లాడదాం. సో దీనివల్ల ఒక క్యాడర్లో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. 3 రాజధానుల వల్ల మనం ఎఫెక్ట్ అయిందని ఎవరికైనా అనుమానాలు ఉంటే ఆ అనుమానాలు కూడా పటాపంచలు అయిపోతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అమరావతి అనేది రాజధాని కాదు, మావిగా అయితే 3 రాజధానులు, లేకపోతే మావిగన్ అనేది ఒక ప్రతిపాదన. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఇక మావిగన్ ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్ లాస్ట్ టైం ఎలక్షన్స్ ఓటమి నుంచి ఇంకా గుణపాఠాలు ఏం నేర్చుకోలేదంటారా సార్? గుణపాఠాలు నేర్చుకోలేదు అని చెప్పడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో ప్రజలకి చెప్పాల్సిన విషయాలు చెప్పలేకపోవడం అనేది ఒక దురదృష్టకరం. నేను ఈ 3 రాజధానుల ప్రకటన రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఏంటి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి
పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ ప్రతిష్టకి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి, ప్రజలకు చెప్పాల్సిన స్టాండ్ ఏంటి అని 2020 నుంచి నేను టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నాను. ఆ విజువల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను వైసీపీ తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి, ప్రభుత్వ పరంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి, ప్రజలకు చెప్పాల్సింది ఏంటి అని విపులంగా చెప్పడం జరిగింది. దానికి ఆ వ్యూహాన్ని ప్రతిపాదించినందుకు నేను ఒక భారీ ఫీజు కూడా ఆ ఈమెయిల్స్లో పెట్టడం జరిగింది. ఇది 2021లో చేశాను, 2022లో చేశాను, 2023లో వ్యక్తిగతంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి దోచేసుకుందాం రా అనే పేరుతో ఒక బ్రోచర్ రూపొందించి అది ఆయనకి ఇచ్చి ప్రజలకి ఇది చెప్పండి, మీరు ప్రజలకి ఇది చెప్పితే ప్రజలు కూటమి నాయకులని తరిమి కొడతారు అని చెప్పడం జరిగింది. అది 13 ఏప్రిల్ 2023 నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పడం జరిగింది. నేను 5 లక్షల కోట్ల అవినీతి అమరావతి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ముఖాముఖిగా ఇచ్చిన నివేదిక తర్వాత 6 నెలలకి ఈ 5 లక్షల కోట్ల మీద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు అని 371 కోట్ల స్కామ్ కేసు పెట్టారు. ఓకే, మీ దగ్గర 5 లక్షల కోట్ల అవినీతి ఆధారాలు ఉండగా దాని మీద కేసు పెట్టకుండా 371 కోట్ల మీద కేసు పెడితే ప్రజలేమి 371 కోట్ల అవినీతిని పెద్దగా ప్రజలేమి అవినీతి అనుకోవట్లా. ఈరోజు లక్షల కోట్ల అవినీతి అయితేనే అవినీతి అనుకుంటున్నారు, కానీ భారతదేశంలోనే అతిపెద్ద అవినీతి స్కామ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్. ఆ ఆధారాలు మీ చేతికి ఇస్తే దాని మీద మీరు కేసు పెట్టకుండా 371 కోట్ల మీద కేసు పెట్టడం ఏంటి? అలాగే మీరు అన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గుణపాఠం నేర్చుకోలేదని. ఈ రోజు వరకైనా సరే ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిందా లేదా నాకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు గనక ప్రజలకు వివరిస్తే కూటమి నాయకులు బతకలేరు. కూటమి నాయకులని ప్రజలు చెప్పుతో కొట్టినట్టు కొడతారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ ఇదేంటంటే, రైతు గనక తన ఎకరా భూమి ప్రభుత్వానికి ఇస్తే అతనికి 1000 గజాల రెసిడెన్షియల్, 450 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ప్రతిపాదన. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నాకు విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని కట్టడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అక్కడ గనక 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ రాజధాని కట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఒకే చోట లేదు. అప్పుడు ఏం చేయాలి? రైతుల దగ్గర నుంచి భూమి కొని, రైతుల దగ్గర నుంచి భూమి ప్రభుత్వం ఉంటే ఏమవుతుంది? అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. దాంట్లో రాజధాని కట్టాలి. ఇది ప్రతిపక్ష నాయకుడిగా 67 ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన. దానిని కాలరాసి ల్యాండ్ పూలింగ్ అనే చట్టం తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే, రైతు గనక తన ఎకరా భూమి, 1 ఎకరా భూమి గనక ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్, 450 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. కొన్ని చోట్ల 250 గజాలే ఉంది. సో మనం 450 వద్దు, 200 గజాల 50 కమర్షియల్ ప్లాటే తీసుకుందాం. అంటే రైతుకి 1250 గజాలు ఇస్తుంది ఎకరానికి. ప్రోరాటా బేసిస్ ఎంత భూమి ఇస్తే ఆ రేషియోలో ఇస్తుంది. సో 1 ఎకరంలో 4850 గజాలు ఉంటాయి. 4850 గజాల్లో 1250 రైతుకు పోతే అది 25% అవుతుంది. రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్కి 50% అవుతుంది. ప్రభుత్వం దగ్గర 25% భూమి మిగులుతుంది. ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ యాక్ట్. రైతులకి 25%, ప్రభుత్వానికి 25%, రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్, పేదలకు ఇళ్ల పట్టాలు 50%. దీంట్లో అంగుళం కూడా అమ్మటానికి లేదు. దీంట్లో ప్రభుత్వం ఏమి అమ్ముకోవడానికి లేదు. ఇది రైతులకు ఇచ్చేయాలి, ఇది ప్రభుత్వానికి మిగులుతుంది. సో చంద్రబాబు నాయుడు ఏమన్నాడో ఒకసారి మీకు నేను డిస్ప్లే చేసి చూపిస్తాను. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఒకసారి మనం విందాం. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే, ఆ చంద్రబాబు నాయుడు మాట్లాడింది 2023లో. 2023లో ఏమంటాడంటే, అమరావతి కనుక పూర్తయి ఉంటే ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల ఆస్తి మిగిలేది అంటున్నాడు. ప్రభుత్వానికి మిగిలే ఆస్తి ఎంత? 25%. 25% ఆస్తి విలువ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? 5 లక్షల కోట్లు అంటున్నాడు. ప్రభుత్వానికి 25% మిగిలితే రైతులకు ఎంత మిగులుతుంది?
25%. దీని విలువ ఎంత? సేమ్ అంతే 5 లక్షల కోట్లు. అంతే అయి ఉండాలి. సో మొదటి విడతలో ఎంతమంది రైతులు భూమి ఎన్ని వేల ఎకరాలు సమీకరించారు? 35,000 ఎకరాలు. 35,000. 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 35,000 ఎకరాలు వేయండి. 5 లక్షల కోట్లు, దీని విలువ 5 లక్షల కోట్లు నేను చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇచ్చిన భూమి 35,000 ఎకరాలని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. సో ఎకరా విలువ ఎంత? 14,50,00,000. 14,50,00,000. ఇది ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా రైతుకి వచ్చే ప్రతిఫలం. రైతులు కాదు వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఏ రోజైతే మీ భూమి నేను పంటలు పండించను డెవలప్మెంట్కి ఇచ్చేసారో మీరు రైతు అవ్వరు కదా, వ్యాపారం అయిపోతారు మీరు. మీ భూమి విలువ ఎంత? 14 కోట్ల చిల్లర. ఇప్పుడు మీకు వచ్చే ప్రతిఫలం అది. రాజధాని ప్రకటన రాకముందర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలంటే రైతుల దగ్గర నుంచి భూమి కొనాలంటే ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత? ఓపెన్ మార్కెట్లో 8 లక్షలు 10 లక్షలు. ఓకే, ఆ రోజున 8 లక్షలు 10 లక్షలు. ఎకరా 10 లక్షల చొప్పున మీరు 35,000 కొనడానికి, ఎకరాలు కొనడానికి ఎంత? 3,500 కోట్లు. 3,500 కోట్లు ఉంటే ఇది మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయింది కదా. ఈ 5 లక్షల కోట్లు ఈ భూమి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఆదాయం వస్తే ప్రభుత్వం ఆదాయం రావడం అంటే ప్రజలకు రావడమే. ప్రజలు లాభపడేవారు. నేను అక్కడ 8 లక్షలు 10 లక్షలు అంటుంది కార్డు వాల్యూ కాదు. కార్డు వాల్యూ 2 లక్షలే. ఓపెన్ మార్కెట్ రేట్లో ఎకరా 8 లక్షలు 10 లక్షలు. 8 లక్షల నుంచి 10 లక్షలు. 10 లక్షలు మీరు డబుల్ ఇవ్వండి. ఓపెన్ మార్కెట్కి డబుల్ ఇవ్వండి. ఎకరా 20 లక్షలు ఇవ్వండి. 35,000 ఎకరాలు కొనడానికి అయ్యే ఖర్చు 7,000 కోట్లే. 7,000 కోట్ల ఆ రోజు రైతులకు ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు, నేను చెప్పట్లేదు, మాట వాడికి చెప్తున్నా, దీని విలువ 5 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు అన్నాడు. 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చేది. ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకు వచ్చేది. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు దోచి ఇక్కడ భూమి ఇచ్చిన రైతుల ముసుగులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి దోచిపెట్టేందుకు తీసుకొచ్చిన చట్టమే ల్యాండ్ పూలింగ్ చట్టం. ఇది నేను వైసీపీకి 2021 నుంచి 2022లో 2023లో చెప్పడం జరిగింది. ఈ వ్యూహాన్ని అమలు చేస్తే బీజేపీ పొత్తు పెట్టుకోదు, కాంగ్రెస్ సమర్థించదు, బీజేపీ సమర్థించదు, కమ్యూనిస్టులు సమర్థించరు, కోర్టులు సమర్థించవు. హైకోర్టులో ప్రభుత్వం ఓడిపోయింది. ఈ వాదన చెప్పకపోవడం వలన హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు ఓడిపోయింది. ఎందుకని? రైతులతో ఒప్పందం చేసుకున్నారు కదా, ఒప్పందం ఫుల్ఫిల్ చేయాల్సిందే అని. అరే రైతులతో చేసుకున్న ఒప్పందం అంటే ప్రజలన్నీ దోచి రైతులకి పెట్టమంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి పెట్టమంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో చెప్పినట్టయితే ఏ కోర్టు ఒప్పుకోదు. ప్రజలకు రావాల్సిన ఆస్తి వ్యాపారస్తులకి దోచిపెట్టమంటే కోర్టులు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సో మీరు అన్నారు కదా ఇందాక గుణపాఠం నేర్చుకోలేదని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ సమాచారం ఈ రోజు వరకు చేరలేదని నాకు అర్థమైంది. ఓకే, ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు చెబితే కూటమి నాయకులని ప్రజలు కొడతారు. మా బిడ్డలకి రావాల్సిన అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం అంటే ప్రజలకి రావాల్సింది, ప్రజలకంటే ప్రజల బిడ్డలకు రావాల్సింది. అంటే మా బిడ్డలకు రావాల్సిన ఆదాయం మీరు దోచుకోవడానికి ఒక చట్టం తీసుకొస్తావా అని కూటమి ఎమ్మెల్యేలని తరిమి కొడతారు.